శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ద్వారకండి. మనమైతే ఈ హోటల్లో అయితే ఉండడం జరిగింది. రూమ్ తీసుకున్నాం. ఇక్కడ రూములు చాలా ఉంటాయి. మన బడ్జెట్ ఎంత అయితే అంతలో మనం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకునేది గుర్తుపెట్టుకోండి, బాగా గుడికి దగ్గరది అయి ఉండాలి. అప్పుడైతే మనకి అన్ని సౌకర్యంగా ఉంటాయి. మనం ఇప్పుడు తీసుకుంది కూడా గుడికి చాలా దగ్గరండి. సుమారు మనం నడిచి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే నేనైతే ఇది గుడికి దగ్గరలో నేను తీసుకున్నాను. రైల్వే స్టేషన్ కూడా కొద్దిగా దగ్గర. మనం ఆటో తీసుకుంటే అన్నీ కూడా చూడడానికి కూడా చాలా వీలవుతుంది ఇదైతే. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వారకా నగరంలో గుడికి వెళ్ళేటువంటి దారి చూశారు కదా. మీరు ఎక్కడికి వచ్చినా సరే ఈ యొక్క గుడికి వెళ్ళడానికి చాలా దగ్గరలోనే తీసుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ద్వారకలో మనం చూడవలసినటువంటి దేవాలయాలు ఏమిటి, అసలు ఈ ద్వారక యాత్ర ఏమేమి చెయ్యాలి అనేటువంటిది నేను పూర్తిగా అయితే చక్కగా ఓ వీడియో చేసి పెట్టాను. మొత్తం ఇది మీరు శుభ్రంగా చూసినట్లయితే మొత్తం పూర్తిగా మీకు ఏ గైడు ఏమీ లేకుండా మీ సొంతంగా మీరు ఇవన్నీ కూడా చూసి వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. అంత అద్భుతంగా అయితే నేను చేయడం జరుగుతుంది ఈ వీడియో. ముందుగా మనం ద్వారక అయితే డైరెక్ట్గా మనకి ట్రైన్స్ అయితే ఉన్నాయండి. లేకపోయినట్లయితే విజయవాడ నుంచి మనకి రోజు అయితే నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది ఎక్కి మరి అహ్మదాబాద్లో దిగి అహ్మదాబాద్ నుంచి మనం ద్వారకకి చేరుకోవచ్చు. ఈ విధంగా మనం చేరుకుంటాం. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఆటో తీసుకుంటే మనం చాలా రూములే దొరుకుతాయి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటిదే ద్వారక దేవాలయం అండి. ఇది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. మనం ఎక్కడ కూడా రూము సింగిల్గా వస్తే ఎవరు. ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉంది మనకి. లగేజ్ అది కూడా ఎటువంటి డబ్బులు తీసుకోరు. మనకి లగేజ్ కానీ అలాగే చెప్పులు కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ మనకి దేవస్థానం దాంట్లోనే పెట్టుకోవడం చాలా ఉత్తమం. మరి ఇక్కడికి ఇప్పుడు దేవాలయం అండి. ఇది గేటు. మనం వేసేటప్పటికైతే ఇటు వచ్చేటువంటి మార్గం అంటే ఈ టైమింగ్స్ మధ్యాహ్నం పూట 1 గంటకి ఇంచుమించు సుమారు 12:30 1 గంటకి మూసేస్తారు. మళ్ళీ 4 గంటల కానీ తెరవరు. ఆ టైంలో నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా చూసే ముందు ఈ దేవస్థానం ఏమిటి, ఈ దేవాలయం చరిత్ర ఏమిటి చెప్పుకుందామండి. ఈ ప్రధానమైనటువంటి దేవాలయమే ఈ ద్వారకాధీష్ దేవాలయం అంటారు దీన్ని. ప్రధానమైనటువంటి దేవుడు శ్రీకృష్ణుడు అండి. పురాణాలు, ఈ యొక్క గాథలు, ఈ యొక్క చరిత్ర చెప్పుకుందాం. ఇప్పుడు భాగవత పురాణం, హరివంశ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, అలాగే స్కాంద పురాణ ప్రకారం కూడా తదితరమైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు మధురను విడిచి యాదవులతో కలిసి ఈ ద్వారకా నగరాన్ని స్థాపించి ఇక్కడే నివాసం అది కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి చాలా యొక్క శాస్త్రాల్లో చెప్పబడింది. ద్వారకలో ఉన్న ప్రధానమైనటువంటి ఇదే ఆలయం జగత్ మందిరం అంటారు. లేదంటే దీనికి వేరే పేరేమిటి, ద్వారకాధీష్ ఆలయమే అంటారు. అంటే రెండున్నాయి. ఈ ఆలయం ఎప్పుడు కట్టారు అంటే అండి త్రేతాయుగం. అయితే ఇంకా ఈ ప్రాచీనమైనటువంటి ఆలయం చూస్తున్నారు కదండి, దీనికి 5 అంతస్తులుగా ఉండి వజ్రకాంతులతో ఉంటుందండి. ఇది రాతిశలతో నిర్మాణం జరిగింది. ఈ ఆలయ గోపురం అయితే అండి మనం దూరం నుంచే కొంచెం బయట నుంచి, ఎందుకంటే లోపలికి మనకి సెల్ అయితే తీసుకెళ్ళనివ్వరు. అందువల్ల ఎవరు తీసినప్పటికీ కూడా మీరు బయట నుంచే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతోంది. 157 సుమారు అడుగుల ఎత్తు ఉంటుందండి దీన్ని. ఈ కింద నుంచి పైదాకా చూసుకున్నట్లయితే మనకి 150 అడుగుల ఎత్తులో ఉంటుందండి ఈ దేవాలయం అంతా కూడా. చుట్టూ మనకి సముద్రం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమైనటువంటి గర్భగృహంలోనే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడయ్యా మూర్తి అంటే 4 చేతులు, అలాగే శంఖము, చక్రము, గద, పద్మం ధరించి విష్ణుమూర్తి రూపంలో మనకి సాక్షాత్ ఇక్కడ కొలువై ఉన్నట్టు మనకి చక్కగా నిజరూప దర్శనం జరిగినట్టే మనకు అనుభూతి అయితే తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది స్వామిని ఇలా దర్శనం చేసుకుంటే. ఆలయాన్ని వజ్రనాభుడు అనేటువంటి ఆయన ఇది నిర్మించడం జరిగింది. అంతేకాకుండా అండి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇప్పుడు గోమతీ నది అండి. దాని యొక్క వివరణ కూడా నేను చెప్తాను.
అంటే కాలక్రమంలో ఈ ఆలయాన్ని అనేకమైనటువంటి మంది పునరుద్ధరించడం, 8వ శతాబ్దంలో మళ్ళీ ఆదిశంకరాచార్యులు మరి ద్వారకా ఆలయాన్ని సందర్శించి అక్కడ శారదా మఠాన్ని కూడా ఒక పీఠాన్ని, ఇవి 4 పీఠాలైన మరి ప్రతిష్ఠించడం జరిగింది. అందులో ఒక పీఠం ఇక్కడ కూడా ఉంది. దీని మీద మళ్ళీ 15వ శతాబ్దంలో ముస్లింల దండయాత్రల కారణంగా కొంత ఆలయం అయితే ధ్వంసమైంది. తర్వాత మళ్ళీ మఘరాజు అలాగే పోరుబందర్ నౌబ్ వంటి నాయకుల మళ్ళీ ఈ ఆలయాన్ని చక్కగా తిరిగి నిర్మాణం చేశారు. 19వ శతాబ్దంలో సుమారు గుజరాత్ యొక్క గాయకవాడుల సహకారంతో ఆలయం మరింత శక్తివంతంగా నిలిచిందండి. పురాణ ప్రకారం యాదవ వంశం అంతమైన తర్వాత శ్రీకృష్ణుడు నిధనంతో ద్వారకా నగరం అంతా కూడా సముద్రంలో మునిగిపోయింది. కానీ దేవాలయం కొంతమేరకు మిగిలిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏమిటి అంటే గోమతీ నది అండి. ఇక్కడ ఈ ఆలయంలో ఎక్కువ ఏ ఒక్క పండుగలు జరుపుకుంటారు అంటే కృష్ణాష్టమి, కార్తీక పౌర్ణమి, రథయాత్రలు, దీపావళి కూడా చాలా పెద్ద ఎత్తులో అయితే మనకి ఇక్కడ జరుగుతాయండి. మరి ఇప్పుడు ఈ యొక్క గోమతీ నది యొక్క అంశం ఏమిటి అనేది చెప్పుకుందాం. గంగా నదికి ఉపనదే గోమతీ నది అండి. తప్పకుండా ఈ ద్వారకలో వెళ్ళిన వాళ్ళు శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని గోమతీ నది తీరంలో మరి తీర్థ స్నానం చేసి, అలాగే సప్త మోక్షపురుల్లో కూడా ఇది ఒకటండి. అనేకమైనటువంటి పురాణ గాథల్లో కూడా ఈ నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి అని చెప్పి చెప్పబడుతుంది. గోమతీ తీర్థంలో అనేకమైనటువంటి మహర్షులు కూడా తపస్సు చేశారండి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కణ్వుడు, మరి కొంతమంది ఇంకా చాలామందే చేశారు. గోమతీ నది తీరంలో శ్రీకృష్ణుడు తల్లిదండ్రులతో సహా పుణ్యస్నానాలు చేసేయని అనేకమైనటువంటి కథలు కూడా మనకు చెప్తున్నాయి. గోమతీ నది శాంతి అలాగే వైష్ణవ పవిత్రతకి ఇక్కడ సాంకేతికంగా ఉంటుందండి. అంతేకాకుండా ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని మీదుగా ఈ గోమతీ నది మనకి మళ్ళీ నైమిషారణ్యంలో కూడా దర్శనమిస్తుందండి. అటు నుంచి ఇలా వచ్చి మనకి ఇక్కడ సముద్రంలో ఇది కలిసిపోతుంది. ఈ ప్రాంతంలో ఎవరైతే పవిత్ర స్నానాలు చేసి గోమతీ నదిలో ఈ పితృదేవతలకి తర్పణాది ఇత్యాది ఈ యొక్క పితృకార్యాలని చేసుకుంటే పితృదేవతలు కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పి అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. పుణ్యతీర్థంగా దీన్ని. అలాగే అష్టతీర్థాల్లో పేరు పొందినటువంటి వాటిల్లో ఈ గోమతీ నది కూడా ఒకటండి. ఇక్కడే మనకి గోమతీ చక్రాలు మొదలైనటువంటివన్నీ కూడా చూడొచ్చు. మహావిష్ణువు సాక్షాత్తు ఈ గోమతీ చక్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నివసిస్తాడు. ఈ గోమతీ నదిలోనే ఆ యొక్క చక్రాలన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పి మనకి చాలామంది చెప్తూ ఉంటారు. అందువల్ల గోవు అంటే మనకి తెలుసు కదండి, మతి. గోవు ప్లస్ మతి అంటే గోమతి అని చెప్పి వేదం నుంచి ఉద్భవించిందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. మరి అటువంటి గొప్ప నది ఈ యొక్క గోమతీ నది అండి. ఇందులో ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి స్నానం చేసి పితృతర్పణాలు, దేవఋషి తర్పణాలు అన్నీ చేసుకుంటారో వారికి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడా పోవడమే కాకుండా పితృదేవతలందరూ కూడా తరిస్తారు అని చెప్పి చెప్పబడుతోందండి. అంత అద్భుతమైనటువంటిదే ఈ యొక్క గోమతీ నది. అందుకే ఇక్కడికి వెళ్ళిన వారు స్వామిని దర్శనం చేసుకొని గోమతీ నదిలో స్నానం చేసి ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి ఆరాధన చేస్తారో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ద్వారకని సందర్శన చేసినటువంటి ఫలితం అప్పుడే వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ అనేకమైనటువంటి శాస్త్రాలు, మరి ఇక్కడ అందరూ కూడా స్థల పురాణంగా దీనినే చెప్పడం అయితే మరి జరుగుతుందండి. అలాగే ఇంకా విశేషం ఏమిటి అంటే అండి, ఇక్కడ ఇంకా చూడవలసినటువంటి ప్రదేశాలు అనేకమైనటువంటివి ఉన్నాయి మనకి. ఏమిటి అంటే అవి మళ్ళీ ఈ గోమతీ నదిలో అందరూ కూడా తప్పక స్నానం ఆచరించాలండి. ఇక్కడ సంగమనారాయణ మందిరం అని ఉంటుందండి. అంటే ఈ గోమతీ నది మరియు సముద్రం ఈ కలిసే చోట ఇదిగోండి చూడండి. మీకు ఇప్పుడు నేనైతే ఈ యొక్క దేవాలయాన్ని నేను దర్శనం చేయిస్తున్నాను అన్నమాట. అది అలాగే గోమతీ మాత యొక్క మందిరం కూడా ఇక్కడ ఉంటుందండి. ఈ ఒడ్డునే ఉంటుంది. మనం మొదట ఘాట్లోంచి దిగితే అక్కడ గోమతీ నది ఉందో ఆ పైనే ఈ మందిరం అయితే మీకు ఉంటుంది. ఈవిడే గోమతీ మాత.
ఈవిడ్ని మనం చక్కగా దర్శనం చేసుకుని మరి ముందుగా మీకు వీలైతే ఈ నదిలో స్నానం చేసి దేవాలయానికి వెళితే చాలా విశేషమైనటువంటి పుణ్యం. ఒకవేళ అలా కాదు, మేము సాయంత్రం వేళ వచ్చాం, ఉదయం స్నానం చేయాలనుకునే వాళ్ళు ముందు స్వామిని దర్శనం చేసుకుని గోమతీ నదిలో తప్పకుండా మీరు దర్శనం అయితే చేసుకోవడం, స్నానం చేయడం, ఈ యొక్క ఏదైతే చెప్పానో అర్ఘ్య ప్రదానాలు కానీ అలాగే తర్పణాలు కానీ పితృతర్పణాలు దేవర్షి తర్పణాలు అన్నీ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇలా ఉండగా మరి ఇంకా ఏమేమి చూడాలి ఈ ఊళ్ళో అంటే అండి, మీకు రుక్మిణీమాత మందిరం కూడా ఉంటుందండో. ఇది ఇంకా విశేషం ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంతే కాదండి, ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఈ ఆలయాన్ని చూడాలంటే మనకు 2 కళ్ళు అయితే సరిపోవండి. ఎందుకంటే ఎన్నో జన్మల్లో సుకృతం ఉంటే కానీ ఈ ఆలయాన్ని అయితే మీరు చూడలేరు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం ఏది అంటే అండి మనకి ఈ యొక్క ద్వారకాధీష్ టెంపుల్. మనకి ఈ యొక్క ఆలయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు పాలించినటువంటి రాజ్యం అండి. ఇది వెళ్ళి చాలామంది ఏంటంటే ఒకరోజు ఉంటే సరిపోతుందా అనుకుంటారు. కానీ ఇది చక్కగా చూడాలి అంటే అండి ఒక 2 రోజులు సుమారు ఉంటేనే ఇవన్నీ కూడా అవుతాయి, లేకపోతే మీకు అవ్వవు. ఇది ముందుగా ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇది కూడా సుధామ సేతు. అంటే ఈ గోమతి నది మీద ఒక బ్రిడ్జిని అయితే మరి ఏర్పాటు చేసి ఇది సుధామ సేతు. ఈ సుధామ సేతు మీద ఇదిగోండి చూడండి, బ్రిడ్జిని అయితే ఏర్పాటు చేశారు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళడానికి. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, శంకరాచార్య మఠం ఇది. దీన్ని కూడా తప్పక దర్శించాలి. ఎందువల్ల అంటే మనకి చతురామ్నాయ పీఠాలు అనేటువంటివి 4 ఉన్నాయి. 4 మనకి శృంగేరి, అలాగే ఈ యొక్క ద్వారక, ఇప్పుడు చూస్తున్నటువంటిదే ద్వారకలో ఉంది మనకి. అలాగే పూరిలో కూడా ఒకటి ఉంది, బద్రీనాథ్ దగ్గర జ్యోతిష్ మఠం అని ఒకటి ఉంది. ఆ విధంగా 4 పీఠాలు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో అక్కడ హరికుండము అనేటువంటిది ఉంటుంది. ఇటు నుంచి కూడా మనం దేవాలయానికి అయితే వెళ్ళొచ్చండి. ఇదో మార్గము. ఇందాక నేను చూపించినటువంటిది ఒక మార్గం. అంటే మనకి 2 దారులు అయితే ఉంటాయండి దేవాలయానికి. ఇదైతే బాగా మెట్లు ఎక్కి వెళ్ళాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అటు నుంచి అయితే కొంచెం సుమారుగా అలా వెళ్ళిపోవచ్చు. ఇదైతే పెద్ద ఇబ్బందిగా ఉండదు మనకి. అంటే ఇటు నుంచి స్నానం చేసి ఇటు నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దూర్వాస కుండం కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల అంటే ఈ దూర్వాస మహర్షి వారు ఒక శాపాన్ని ఇచ్చారండి. ఆయన ఏంటంటే దేనికి ఈ శాపం అనేది ఇప్పుడు మనం చెప్పుకుందామండి. చాలా మందికి అయితే దూర్వాస మహర్షి కోసం తెలుసు. అనేకమైనటువంటి కోపాన్ని కలిగినటువంటి మహర్షి ఈ యొక్క దూర్వాస మహర్షి. గౌరవం లేకపోతే వెంటనే శపించడం ఈయన యొక్క స్వభావం అండి. ఈ శ్రీకృష్ణుడి యొక్క కుమారులు సాంబుడు, కొంతమంది యాదవులు కలిసి మహర్షులందరినీ కూడా దుశ్శీలంగా ఆటపట్టిస్తూ ఉండేవారు సరదాగా. వారిలో నారదుడు, విశ్వామిత్రుడు, దూర్వాసుడు వంటి గనులు కూడా ఉండేవారండి. వారు ఒకసారి అహంకారంతో యాదవ యువకులు ఒకరిని స్త్రీ వేషంలో ఒక మారు హాస్యంగా వేషం వేయించి పెద్దల దగ్గరికి తీసుకొచ్చి ఇలా అడిగారు. ఈ పెద్దలంటే ఎవరంటే మనం చూసినటువంటి ఋషులు. ఈ స్త్రీ గర్భవతిగా ఉంది కదా, పుట్టబోయే బిడ్డ మగ సంతానమా లేకపోతే ఆడ సంతానమా చెప్పండి అని చెప్పేటప్పటికీ ఆ అపచారాన్ని తట్టుకోలేక మునులు కోపంతో గర్భంలో ఉన్నట్లుగా నటిస్తున్నాడు కదా, అతను గర్భం నుంచి ఒక ముసలి వస్తుంది అని చెప్పి అది మీ వంశాన్నంతా కూడా మట్టిలో కలిపేస్తుందని చెప్పి యాదవ వంశం దీంతోనే అంతం అవుతుంది అని చెప్పి ఒక శాపాన్ని ఇస్తారండి ఈ యొక్క దూర్వాస మహర్షి వారు. ఆ శాపం ఎలా విముక్తి అయింది అని నేను మరి తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే అండి, ఇది స్వామినారాయణ టెంపుల్ అండి. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. 2 కళ్ళు అయితే సరిపోవు. ఇందులో కూడా అనేకమైనటువంటి దేవతామూర్తులందరూ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. దీనిని కూడా మనం అంతా కూడా చాలా చక్కగా దర్శనం చేసుకోవాల్సినటువంటి దేవాలయం అండి.
ఇలా ఈ సాంబుని కడుపులో నుండి కొన్నాళ్ళకి ఇనుప ముసలు ఒకటి వస్తుందండి. ఈ సంఘటన చూసినటువంటి యువకులందరూ కూడా భయపడి ఆ ముసలిని చీల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి సముద్రంలో పాడేస్తారండి వీళ్ళు. కానీ ఆ సముద్రంలో ఆ ముక్కలన్నీ కూడా ఏం చేస్తాయి, చేపలు మొదలైనటువంటివన్నీ కూడా తింటాయండి. ఆ తిని అవి విసర్జించగా గడ్డిపోచల వలె మొలుస్తాయి ఇవి. కొన్ని సంవత్సరాల తర్వాత యాదవులు శ్రీ విష్ణువు యొక్క అనుమతితో ప్రభాస తీర్థానికి తీర్థయాత్రకు వెళ్తారండి. వారు అక్కడ అనేకమైనటువంటి మద్యమది కూడా సేవించి ఒకరినొకరు అవమానించుకుంటారు. చివరికి అదే ముసల చెట్లతో పరస్పరంగా కొట్టుకుని ఒకరినొకరు చంపుకుంటారు. బలరాముడు తపస్సులో లీనమై యోగ బలంతో శరీరాన్ని త్యజిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా ఒక వేటగాడి రూపంలో పొరపాటున ఆయన మొలచినటువంటి చెట్టు కొమ్మల మధ్యలో కూర్చుని ఉన్న సమయంలో కాల్ మీద తూటా వేసి ఆ విధంగా కొడతాడండి. దాన్నే ఈ యొక్క బాలకా తీర్థం అంటారు. అంటే శ్రీకృష్ణుడిని ఒక వేటగాడు కొట్టడం జరుగుతుంది కదండి, అది మీకు సోమనాథ చరిత్రలో కూడా నేనైతే బాలకా తీర్థంలో నేను చూపించడం జరుగుతుంది. ఆ వీడియో అయితే చూస్తే మీకు ఇంకా అద్భుతంగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వామినారాయణ దేవాలయంలో అయితే అండి అనేకమైనటువంటి మరి శివలింగాలు దర్శనం ఇస్తాయి మనకి. అంతేకాకుండా చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలు అయితే కూడా ఉంటాయండి. అందువల్ల ఈ యొక్క ఊరిలో ఉండేటువంటివి దేవాలయాలు చూడాలి అంటే ఒకరోజు మనకి సరిపోతుందండి. శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ. అలాగే సముద్ర మార్గం అంటే సముద్రం వారనైతే మనకి ఇంకా దేవాలయాలు అనేకమైనటువంటివి, గీతామందిరం ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి మనకి. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ చూడడానికి ఒక రోజు అయితే మనకి సమయం సరిపోతుంది. మిగిలినటువంటి మీకు నేను ఎదురు చూపించేటువంటి బెడ్ ద్వారక, అలాగే మరి నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఇక్కడికి చాలా దగ్గర, అది కూడా వెళ్ళవలసింది. దానికోసమైతే నేను ఒక వీడియో మీకు చేసి అందించడం జరిగింది. అసలు ఆ యొక్క ఎందుకంటే అవన్నీ నేను ప్రస్తావించాలి అంటే ఈ వీడియోకి మరి ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి అది జ్యోతిర్లింగాల లిస్టులో అయితే వేరేగా చేయడం జరిగింది. అది కూడా మీరు చూడొచ్చు. మరి ఇంకా అద్భుతమైనటువంటి లింగాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. అందరూ కూడా దర్శనం కోసం అయితే నేను మీ అందరికీ గొప్ప లింగాన్ని, సిద్ధేశ్వర మహాదేవ్ అనేటువంటి లింగాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది కూడా మనకి చూడాలి. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్పబడుతోంది. నందీశ్వరుడు అది కూడా మీరు పైన ఉండేటువంటి ప్రాకారం అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడికి వెళ్ళి ఎవరైతే దర్శనం చేసుకుంటారో సర్వ కార్యాలు కూడా వాళ్ళకి సిద్ధిస్తాయి అని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం జరిగింది అక్కడ. మేమైతే వెళ్ళి చక్కగా స్వామిని ప్రదోష వేళలో, సాయంత్రం వేళలో అయితే దర్శనం చేసుకున్నాం. మీరు ఎవరు వెళ్ళినా సరే ఇటువంటివన్నీ కూడా చూడాలి. ఎందువల్ల అంటే మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. అందువల్ల మనం అక్కడికి వెళ్ళి ఒక ఆటో మాట్లాడుకున్నట్లయితే అండి చాలా సులువుగా ఇవన్నీ కూడా వాళ్ళు తిప్పుతారు. ఊళ్ళోవే ముందు తిరగడం ప్రారంభం చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా అయిపోతాయి. స్వామినారాయణ టెంపుల్ అని, ఇదని, అలాగే సముద్రం వారు గీతామందిరం అని, ఇలాగా ఇవన్నీ కూడా ఒక రోజు పెట్టేసుకుంటే అండి మనకి రెండవ రోజు మనం మిగిలినవి చూడడానికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. లేకపోతే అన్నీ ఒకరోజు అయితే తిరగడం కష్టమైపోయి కొన్ని చూస్తాం, కొన్ని మనం చూడలేకపోతాం. మరి స్వామిని అందరూ కూడా సిద్ధేశ్వర స్వామి వారిని, అలాగే ఇక్కడ అద్భుతమైనటువంటి మనకి దేవాలయం ఇంకోటి ఉందండి. ఇది చూడండి, ఆంజనేయ స్వామి వారండి. ఇక్కడ ఒక గ్లాసు వేసి ఉందండి. ఎవరు వెళ్ళకూడదు కదా లోపలికి అని చెప్పి ఎవరు లేరు ఇక్కడ. కానీ ఏంటంటే గ్లాస్ ఉండి చాలా అద్భుతంగా ఉంది. నేనైతే అందరూ కూడా దర్శనార్థమై ఈ వీడియో కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఎదరే ఇది కూడా సిద్ధేశ్వర స్వామి వారి యొక్క మందిరం దగ్గరే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి గాయత్రి శక్తిపీఠం ఉంటుందండి. చూడండి, అమ్మవారు చాలా అద్భుతంగా సముద్రంలో దగ్గరే ఉంటుంది. సముద్రంకి చాలా ఆనుకునే ఉంటుంది ఈ దేవాలయం కూడా. మీరు ఇక్కడ అద్భుతంగా ఈ యొక్క దేవాలయం అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ వేదమాత గాయత్రీదేవి యొక్క దేవాలయం అండి. అమ్మవారిని ఒకసారి చూడండి. మరి ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో చక్కనైనటువంటి విద్య అండి వాళ్ళకి.
విద్య అలాగే మంచి సద్బుద్ధి సత్ప్రవర్తన కూడా మరి యొక్క గాయత్రీదేవిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి లభిస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది. అటువంటి దేవాలయం అండి ఇది. చూడండి, అందరూ కూడా వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తప్పక దర్శించి తరించవలసినటువంటి దేవాలయం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే ఇందాక చెప్పుకున్నాం చూసారా, గీతా మందిరం అండి. ఇది కూడా కొంచెం అంటే ఇవన్నీ ఒక చోట అంటే కొద్ది దూరాల్లోనే ఉంటాయి. కొన్ని మనం నడిచి వెళ్ళగలిగితే అన్నీ కూడా నడిచి వెళ్ళొచ్చండి. కొంచెం ఆటో లాంటిది అయితే మనం ఎక్కువగా అలసిపోకుండా ఉంటాం. నడవగలిగే వాళ్ళు అయితే నడిచి వెళ్ళేటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా, అంత ఇబ్బంది అయితే ఉండదు. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందండి దేవాలయం. మరి రోడ్డుకు ఆనుకునే ఉంటుంది ఈ యొక్క గీతా మందిరం. ఇక్కడికి వెళ్ళి మరి గీతోపదేశం అది కూడా ఇక్కడే జరిగింది. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవాలి తప్పకుండా. ఈ యొక్క ఇక్కడ చూడండి, మనకి అనేకమైనటువంటి ఈ యొక్క భగవద్గీత అంతా కూడా శిలాశాసనాలతో అక్కడ పెట్టడం జరిగింది. చాలా మంది ఇక్కడికి వెళ్ళి ఆ యొక్క భగవద్గీత అంతా కూడా పారాయణ చేయడం, అలాగే కృష్ణ భగవాన్ని అక్కడ విగ్రహం అది కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసేటప్పటికి మరి సముద్రంలోనే ఉంటుందండి ఇది. సముద్రాన్ని ఆనుకుని సముద్రంలోనే ఉంటుంది. ఈ యొక్క శివుడిది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అండి ఇది. అంతేకాకుండా చాలా మంది ఏంటంటే ఇక్కడ సముద్ర స్నానాలు అవి చేసేవాళ్ళు చేస్తారు. ఇది చాలా అద్భుతంగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా మనం స్వామిని ఒక్కసారి అందరూ కూడా ముట్టుకుంటారు. ఎవరికి వాళ్ళే వెళ్ళి ఇక్కడ ఏ ఆలయంలోకైనా మనం వెళ్ళి ముట్టుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. మరి అద్భుతమైనటువంటి ఈశ్వరుడిది చాలా పెద్ద లింగం అయితే ఏర్పాటు చేసి వీరు ఇక్కడ అందరూ చాలా మంది సాయంత్రం అయ్యేటప్పటికి ఖాళీ ఉండదండి. చాలా జన సమ్మోహం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి సముద్రం. ఇక్కడ సముద్రం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అరేబియా మహాసముద్రం అండి ఇది. ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి చాలా అద్భుతమైనటువంటి దర్శనం అయితే జరిగింది ఈశ్వరుడు. మరి ఇంకా ఇక్కడ చూడవలసినవి ఏమిటండి, రుక్మిణీదేవి యొక్క టెంపుల్ అండి. దీని తర్వాత మనకి రుక్మిణీదేవి యొక్క టెంపుల్ కూడా మనకి చాలా అద్భుతమైనటువంటిదండి. ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం కూడా ఇప్పుడు చూస్తున్నదే మనకి రుక్మిణీదేవి యొక్క ఆలయం. ఇది మన ద్వారకకి 2 కిలోమీటర్లు అండి. ఇద్దరు కూడా ఒక చోట ఉండరు, ఎందుకంటే దీనికి కూడా ఒక శాపం ఉంది. అదేంటి అనేది మీకు చెప్తాను. రుక్మిణి అమ్మవారు ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క అర్ధాంగి అండి. భాగవతం, హరివంశం, స్కంద పురాణ గ్రంథాల్లో అనేకమైనటువంటి గ్రంథాల్లో రుక్మిణీమాత కోసం కూడా చాలా అద్భుతంగా వివరించబడింది. రుక్మిణీదేవి విదర్భరాజు భీష్మక మహారాజు యొక్క కుమార్తె. విష్ణువు అనసూయగా భావించబడి తన హృదయంలో శ్రీకృష్ణుని భర్తగా కోరింది. ఆమె సోదరుడు రుక్మి అలాగే కృష్ణుణ్ణి ద్వేషించి ఆమెని శిశుపాలుకి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ రుక్మిణీదేవి తన ప్రేమను తెలుపుతూ శ్రీకృష్ణుడికి ఒక ప్రేమలేఖను పంపుతుందండి. శ్రీకృష్ణుడు చాలా సౌందర్యవతిగా ప్రసిద్ధిగాంచినటువంటి రుక్మిణీదేవిని అప్పటి కాలంలో గొప్ప యోధుల మధ్య నుంచి అపహరించి వివాహం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు ఒకసారి రుక్మిణీదేవి అలాగే మహర్షి దూర్వాసులకు కూడా ఆహ్వానం ఇస్తుందండి. వారు పాదయాత్రగా రావడం అంటే ఆలస్యం అవుతుందని రథం మీద తీసుకురావాలని చెప్పి శ్రీకృష్ణుడు ఆలోచిస్తాడు. కానీ మహర్షి దూర్వాసుడు వాడు వచ్చేటప్పుడు రుక్మిణీదేవి వారికి నీరు తాగడానికి ముందు స్వయంగా ఇచ్చినప్పుడు ఆమె ఎంతో పిపాసతో ఉండి వేగంగా నీరుస్తుంది. ఇది దూర్వాసుల వారికి అలకకి కారణం అవుతుంది, అంటే కోపానికి. వారు కోపంతో ఆమెపై శాపాన్ని ఇస్తారండి. నీకు పతితో కలిసి నివసించేటువంటి భాగ్యం ఉండదు, మీరు వేరువేరుగా నివసించాలి అని చెప్పి. ఆ శాపం వలన శ్రీకృష్ణుడు ద్వారకలో ఉంటే మరి రుక్మిణీదేవి ద్వారకకి 2 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఈ ఆలయంలో ఉంటుందండి. ఈ యొక్క ఆలయం సుమారు 12వ శతాబ్దానికి చెందినదిగా భావింపబడుతోంది. నాగర శిల్పకళా శైలిలో ఉంటుందండి. గోపురాలు చిన్నవి కానీ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. అలాగే
ఈ రుక్మిణీదేవి అది కూడా నేను దర్శనం చేయించాను. మరి ఇప్పుడు మనం బెడ్ ద్వారకకి వచ్చామండి. ఇది చూడండి, చాలా అద్భుతం అండి. ఇది నరేంద్ర మోడీ గారు నిర్మించారండి సుధామ సేతు దీని పేరు. ఇది నిజంగా 2 కళ్ళు అయితే మనకి సరిపోవండి. ఎందుకంటే దీని మీద మనం వెళుతూ ఉండేటప్పటికీ ఆ ధ్వని ఏదైతే మ్యూజిక్ ఉందో అది చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఇది కట్టడం అంటే, సముద్రం మీద కట్టడం అంటే అంత చిన్న విషయం కాదండి. ఈ బ్రిడ్జిని అంత సుధామ సేతు అనేటువంటి నిర్మాణం చేసి దీన్ని భారతదేశ చరిత్రలోనే చాలా ప్రధానమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. దీని మీద ప్రయాణం చేసి ఎవరైతే వెళుతూ ఉంటారో ఇందులో వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయండి సుందరమైనటువంటి దృశ్యాలు. చూడండి, మనకి ఈ బెడ్ ద్వారక కోసం కూడా నేను వివరణ ఇప్పుడు చెప్తాను, వినండి. ఈ బెడ్ ద్వారక కోసం చెప్పుకోవాలి అంటే అండి, దీన్ని సుధామ సేతువు అని చెప్పి ఎందుకు పెట్టారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సుధామ అంటే ఎవరండి? కుచేలుడు. కుచేలుడి పేరే సుధామ. తన పిల్లల యొక్క ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ ద్వారకలోనే ఉంటాడండి, బెడ్ ద్వారకలో. అతనికి తలపాకతో పుట్టబడ్డ మిత్రుని దర్శనం కోసం కుచేలుడు ఇక్కడికి చేరతాడు. ఆ శ్రీకృష్ణుడు ఆయన్ని కౌగిలించుకుని అతని యొక్క బాధలు తొలగించి ధనవంతుణ్ణి చేస్తాడండి. కాబట్టి సుధామ కళ్యాణం కూడా ద్వారకతో సంబంధించిందే. ప్రధానమైనటువంటి ఆలయం శ్రీకృష్ణుని నివాసం సూచించగా, మరి శ్రీకృష్ణుని శయన స్థితిలో శయనమూర్తిగా దర్శనం ఇక్కడ లభిస్తుందండి. ఇప్పుడు మనం చూస్తుందే బెడ్ ద్వారక యొక్క ఆలయం. ఇక్కడ కూడా మొబైల్ అవి పట్టుకెళ్ళనివ్వరండి, మనం మామూలుగానే వెళ్ళాలి అంతే తప్ప ఇక్కడ మనం డిపాజిట్ చేసేసి సెల్ అది కూడా మన బ్యాగులు అవి ఏముంటే అన్ని లాకర్లో చేసేసి మనం వెళ్ళిపోవడమే తప్ప ఇంకా అంతకు మించి వేరే దారి లేదు. అక్కడ స్వామివారిని మీరు దర్శనం చేసుకుంటారు అని నేను అద్భుతమైన ఫోటోలు నాకు దొరికినవి నేను పెట్టడం అయితే జరిగింది. స్నేహం కోసం చెప్పుకోవాలి అంటే అండి, ఎవరైనా ఏం చెప్తారు అంటే శ్రీకృష్ణుడు కుచేలుడు కోసమే. ఈ యొక్క శ్రీకృష్ణుడు కుచేలుడు కథ నేను చెప్తాను. ఇప్పుడు అండి, బాల్యంలో కలిసి చదువుకున్నటువంటి వారు ఒకసారి దర్శనానికి వెళ్తే ఈయన్ని పంపించరు. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి ఆయన కౌగిలించుకుంటాడు. దాంతో ఆ రాజ్యం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. అటువంటి గొప్ప స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే వీరిద్దరండి, కుచేలుడిగానే చెప్పబడుతుంది. ఆయన అటుకులు పట్టుకెళ్తే శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడనమాట. అక్కడ స్నేహం అంటే తనకు ఉండేటువంటి దరిద్రాన్ని అది చూసి కాదండి, ఆయన భక్తిని చూసి మెచ్చిందనమాట. అందుకే స్నేహానికి గుర్తుగా శ్రీకృష్ణుడు కుచేలుడు చెప్తారు. అటువంటి గొప్ప చరిత్ర ఏది అంటే ద్వారకా నగరం. ఇప్పుడు చూస్తుంది మనం గోపీ తలాబ్ అండి. ఇది కూడా అద్భుతంగా దర్శనం చేసుకోవలసినటువంటి క్షేత్రము. మరి ఇక్కడ అర్జున గుండం అండి, అందరూ కూడా దర్శించి తరించగలరు. హరి ఓం. చూస్తుంది గోపీ తలాబ్ అండి. ఇది కూడా మనం దర్శనం చేసుకోవలసినటువంటి ఆలయం. ఇది మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం నుంచి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. ఇది బెడ్ ద్వారక ఒకరోజు మనం పెట్టుకున్న రోజు, అదే రోజు శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి మందిరమే ఇది కూడా. దాంట్లో భాగమే మనం ఇవన్నీ కూడా చూస్తాం. మరి అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇటువంటి వీడియోలు మన ఛానల్లో అయితే అనేకమైనటువంటివి చేయడం జరుగుతుంది. అందరూ కూడా మరి ఎవరి సహాయం కూడా లేకుండా మన వీడియోని చూసి ఏమేమి దర్శనం చేసుకోవాలి అనేది అందరూ తప్పకుండా దర్శనం చేసుకుని మరి ఎంతో మందికి ఈ వీడియో చేరాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు కామెంట్ కూడా చేయండి. హరి ఓం తత్సత్.